రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ వార్డుల రిజర్వేషన్లలో తమ ప్రభుత్వ జోక్యం లేదని, పారదర్శకంగా అధికారులు మున్సిపల్ వార్డులకు రిజర్వేషన్లు కేటాయించారని మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. గత ప్రభుత్వం అలా చేసిందని, ప్రస్తుత మున్సిపల్ వార్డుల రిజర్వేషన్లలో తమ ప్రమేయం లేదన్నారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మున్సిపల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మంత్రి మాట్లాడారు. హుస్నాబాద్ మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి జరుగుతున్న అభివృద్ధికి 20 మంది కౌన్సిలర్ల గెలుపుకు ప్రజలు సహకరించాలని కోరారు. గత గ్రామ పంచాయతీ, ఎమ్మెల్సీ, పార్లమెంట్ ఎన్నికల్లో నియోజకవర్గ ప్రజలు కాంగ్రెస్ పార్టీకి మంచి మెజార్టీ ఇచ్చి ఆశీర్వదించారన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి హుస్నాబాద్ లో 6 ఎకరాల స్థలం కేటాయిస్తున్నామని, దానికి ఏపీ సీఎం చంద్రబాబు కూడా హామీ ఇచ్చారన్నారు. జిల్లాల పునర్విభజనకు సంబంధించి సీఎం సాంకేతిక కమిటీ వేస్తున్నామని చెప్పిన తర్వాతే హుస్నాబాద్ ను కరీంనగర్ జిల్లాలో కలుపుతామని మాట్లాడమన్నారు. హుస్నాబాద్ ను బలవంతంగా సిద్దిపేటలో కలిపితే అప్పటి ఎమ్మెల్యే సతీష్ కుమార్ ప్రేక్షక పాత్ర వహించారని మండిపడ్డారు. అప్పటి సీఎం కేసీఆర్ మాజీ ఎమ్మెల్యే సతీష్ కుమార్ ఇంట్లో వచ్చి ఉండేవాడని, అయినా హుస్నాబాద్ అభివృద్ధికి ఆయన చేసిందేమీ లేదన్నారు. హుస్నాబాద్ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తున్నామని, వచ్చే మున్సిపల్ ఎన్నికల్లో 20 మంది కాంగ్రెస్ కౌన్సిలర్లను గెలిపించాలని ప్రజలను కోరారు. కాంగ్రెస్ బాకీ కార్డు అని తిరుగుతున్న బీఆర్ఎస్ నాయకులు 10 సంవత్సరాల్లో ఏం చేశారో చెప్పాలని ప్రశ్నించారు. గత ప్రభుత్వం సృష్టించిన ఆర్థిక సంక్షోభం వల్లే హామీ ఇచ్చిన కొన్ని పథకాలు ఇవ్వలేకపోతున్నామని, అవి కూడా త్వరలో ఇస్తామన్నారు. జిల్లాల పునర్విభజన విషయమై ప్రభుత్వంలో చర్చ వచ్చినందుకే ప్రజల ఆకాంక్ష మేరకు హుస్నాబాద్ ను కరీంనగర్ లో కలుపుతామంటున్నామని పునరుద్ఘాటించారు. మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి స్థానిక శాసనసభ్యుడిగా ప్రజలందరినీ కాంగ్రెస్ పార్టీని గెలిపించి జరుగుతున్నటువంటి అభివృద్ధికి ఇంకా ప్రోత్సాహకాన్ని నాకు ఇచ్చి మరింత అభివృద్ధి జరిగేటువంటి విధంగా నన్ను దీవించాలని, నా 20 మంది కార్పొరేటర్ పోటీ చేసే అభ్యర్థులను దీవించాలని నేను హుస్నాబాద్ పట్టణ ప్రజలందరికీ 2 చేతులు జోడించి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఎప్పుడు మాట్లాడలే, కరీంనగర్ జిల్లాల కలపాలనేటువంటి అంశాన్ని నేను ఎక్కడ ప్రస్తావించలేదు. కానీ శాసనసభలో మా మంత్రి, రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు మాట్లాడిన తర్వాత, లేదా గౌరవ ముఖ్యమంత్రి గారు దీనికి సంబంధించి ఒక సాంకేతికమైన కమిటీ వేస్తారని చెప్పిన తర్వాత, ఈ ప్రాంత ప్రజల ఆకాంక్ష కరీంనగర్లో కలపాలనేటువంటి మాట నా బాధ్యత. ఆనాడు మా పిసిసి అధ్యక్షుడిగా ఈనాటి ముఖ్యమంత్రి హామీ ఇచ్చినాడు. దాన్ని నెరవేర్చేందుకు ప్రజల ఆకాంక్షకు అనుగుణంగా మేము పనిచేస్తామని చెప్పినాం. సతీష్ బాబు గారు అన్నారు, ఆనాడు జిల్లా అయితా ఉంటుంటే ఈ ప్రాంత ప్రజలు ఎంత ఉద్యమాలు చేసినారో మీకు తెలియదు కాదు. ఆనాడు ప్రేక్షక పాత్ర వహించేయాలంటూ ఆయన శాసనసభ్యుడు ఆయనకు 2-3 నెలలకే అంటాడు. 2017లో జిల్లాలు ఏర్పడ్డాయి, 2014లో ఆయన గెలిచినాడు. ఇలా వారు ఆ విధంగా మాట్లాడితే మరి ప్రజల ఆకాంక్షను అవమానపరిచినట్ట, లేదా తెలియకుండా మాట్లాడుతున్నారో తెలియదు పరిస్థితి. ఇలా నేను అడుగుతా ఉన్నా, మీరు సాక్షాత్ నాకు ఇంకేయాలి, సరే నేను క్యాబినెట్ మంత్రిని, ముఖ్యమంత్రి గారి దగ్గరకు సంబంధించిన ఇష్యూలో నేను పార్టీ నాయకుడిగా ఉండొచ్చు, కానీ సాక్షాత్తు ఇలా హుస్నాబాద్ ప్రాంత ప్రజలందరికీ తెలుసు, ముఖ్యమంత్రి గారు మీ ఇంట్లో ఒక కుటుంబ పెద్దగా మీ ఇంట్లో వచ్చి ఉండేవాడు. హుస్నాబాద్ ప్రాంతానికి ఒక విద్యా సంస్థ, ఈ పాఠశాల ఎదురున్నటువంటి పాఠశాల యొక్క 75 సంవత్సరాల ఉత్సవాలు జరిగే సందర్భంలో కూడా ఈ ప్రాంత ప్రజలందరూ మా ప్రాంతానికి ఒక విద్యా సంస్థ కావాలని అడిగినారు. ఎప్పుడైనా తీసుకొచ్చిరా? పార్టీ సర్వేల ప్రకారంగా అభ్యర్థుల ఎంపిక జరిగిన తర్వాత 20కి 20 మంది అభ్యర్థులు గెలిపియండి. గతంలో 10 సంవత్సరాల్లో మీరు ఏం చేసినారు? హుస్నాబాద్ నగర అభివృద్ధికి సంబంధించి ఏం చేసినో ఒకసారి చెప్పంటాను. మీరు సృష్టించినటువంటి ఆర్థిక సంక్షోభం కారణం ఇవ్వకపోవడానికి తప్ప ఇంకోటి కాదు. ఇవ్వాలని మాకు మనసు ఉంది, తప్పకుండా ఈ ప్రభుత్వం ఇస్తుంది. హద్దులు కలపాల్సి వస్తే ఈ ప్రాంత ప్రజలంతా కరీంనగర్ కలపాలనుకుంటున్నారు. అప్పుడు నా బాధ్యత, ఆనాడు మేము పిసిసి అధ్యక్షుడిగా ప్రామిస్ చేసినాం, అది నెరవేర్చేది మా బాధ్యత. 2 సంవత్సరాలు నేను ప్రభుత్వంలో చర్చ లేనప్పుడు నేను మాట్లాడలే. ప్రభుత్వంలో చర్చ వచ్చిన తర్వాత ఈ ప్రాంత ప్రజల ఆకాంక్షకు నెరవేర్చేది మా బాధ్యత. బాకీ కార్డు పట్టుకొని తిరుగుతున్నారు. మొన్ననే యూసుఫ్ కూడా ఎలక్షన్లలో తన్నుడు దంచి ఎక్కడ పడ్డారు? మొత్తం బాకీ కార్డు పట్టుకొని తిరిగారు, మొత్తం కేటీఆర్తో సహా. మా బాకీ కార్డు మిమ్మల్ని అడిగితే మనిషికి ఎంత అప్పు ఉన్నదో నెత్తి మీద ఎవరు జిమ్మేదారో బాకీ కార్డు పట్టుకొని తిరుగుతున్నారు. ఇలా మీరు ఎక్కడ రాష్ట్ర వ్యాప్తంగా కొత్త ఉత్సాహంగా ఆశావాహులు పోటీ చేయాలనుకునేటువంటి వాళ్ళు వాళ్ళ ఆకాంక్షకు అనుగుణంగా
కొంత ఆశపడి ఉండొచ్చు. రాష్ట్ర వ్యాప్తంగా 121 మున్సిపాలిటీల్లో వేల సంఖ్యలో ఉన్నటువంటి వార్డుల్లో రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రులకు, శాసనసభ్యులకు, అధికారులకు ఎక్కడ కూడా రిజర్వేషన్ల ప్రక్రియలో సంబంధం లేదు. రిజర్వేషన్ మాకే వస్తుండొచ్చు, పోటీ చేసుకుందామని ఆలోచన ఉండొచ్చు. కానీ రిజర్వేషన్ అనేటువంటి పారదర్శకంగా రాష్ట్ర వ్యాప్తంగా అందరి ముందట అధికారులు ఎటువంటి రాజకీయ ప్రమేయం లేకుండా, పాపం వాళ్ళది కూడా తప్పు కాదు. ఎందుకంటే గతంలో ఉన్న ప్రభుత్వం రిజర్వేషన్లను వాళ్ళ అనుకూలంగా ఎక్కడికక్కడ అవసరానికి అనుగుణంగా మార్చుకొని ఉన్నారు. కాబట్టి ఆ అంశం తెలిసిన వాళ్ళు ఆ విధంగా ఆందోళన చెందుతుండొచ్చు. ఎక్కడ కూడా అటువంటి అంశం లేదు. రాష్ట్ర వ్యాప్తంగా లేదన్న మాట కూడా జవాబు చెప్తాను. రాష్ట్ర మంత్రిగా ఈ ప్రభుత్వంలో శాసనసభ్యుడిగా, మంత్రిగా నన్ను మరింత మన సర్పంచ్ ఎలక్షన్లలో, అంతకుముందు పార్లమెంట్ ఎలక్షన్లలో, ఎమ్మెల్సీ ఎలక్షన్లు ఎట్లయితే బలోపేతం చేసిరో ఇప్పుడు కూడా అంతే పెద్ద ఎత్తున బలోపేతం చేయాలని మరొకసారి అందరూ విజ్ఞప్తి చేస్తున్నారు. మన ఛానల్ ని చూస్తున్న ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోకండి.